ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఎనీబడి క్యాన్ ట్రేడ్ సీజన్ 21లో ఉన్నాం మనం. సో మార్కెట్లో ఇప్పుడు చూసుకుంటే వోల్టాలిటీ బాగుంది అంటున్నారు సార్. సో ఏం చెప్తారు మా సీజన్ 21లో ఎనీబడి క్యాన్ ట్రేడ్ అంటే? మీరందరూ కరెక్ట్ అండి. మార్కెట్ చాలా వాలటిలిటీ ఉంది అండ్ టూ మచ్గా పడుతున్నాయి. ఎంత అంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఆల్ టైమ్ హై దగ్గర నుంచి 10 to 15% డ్రాప్ అయింది అంటే మనం ఊహించుకోవచ్చు. అండ్ ఈ సంవత్సరం నెంబర్ 1లో ఉన్న మోతిలాల్ ఓస్వాల్ అన్ని ఫండ్స్ కూడా ఆల్మోస్ట్ 15% డౌన్ అయినాయి వితిన్ 1 monthకే. కాబట్టి మార్కెట్లో అన్నీ ఎఫెక్ట్ అయింది, అన్ని రకాల స్టాక్స్ బాగా ఎఫెక్ట్ అయింది అనమాట. ఇండెక్స్ పడింది తక్కువ, కానీ స్టాక్స్ అయితే ఎక్కువ డాడమన్స్ వచ్చినాయి అనమాట. మనం ఎనీబడి కంట్రీలో ప్రైవేట్ బ్యాంక్ ఈటీఎఫ్స్లో ఉన్నామండి. ఆల్మోస్ట్ మనం నవంబర్లో ఎంటర్ అయ్యాము. ఓకే, అండ్ మనం ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం 3% ప్లస్ ప్రాఫిట్లో ఉన్నాం. ఇంకొక 2% మూవ్ అయితే మనం ప్రాఫిట్లో క్లోజ్ చేయాల్సి ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ మార్కెట్తో పాటు ఇది కూడా డౌన్ అయిందనమాట. అంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఆల్మోస్ట్ -5 దగ్గర ఉందండి. ఇప్పుడు లైవ్ మార్కెట్లో ప్రైవేట్ బ్యాంక్ ఈటీఎఫ్స్ అంటే 23.75 ఉంది. 23.75 ఉంది. మనం అప్పుడు లాస్ట్ టైం మనం పర్చేజ్ చేయమంది 25.5 దగ్గర పర్చేజ్ చేయమన్నాం. నాకు యావరేజ్ అయితే 25కి వచ్చి దొరికినాయి అనమాట అవి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి పర్చేజ్ చేస్తే మనకి యావరేజ్ అవుతుందండి. సో మన అప్పుడు యావరేజ్ ప్రైస్ వచ్చేట్లా మనకి ఆల్మోస్ట్ 24.2 అలా వస్తుంది అనమాట. కాబట్టి ఎవరైనా ప్రైవేట్ బ్యాంక్ ఈటీఎఫ్స్ కనుక మీ దగ్గర కనుక్కుంటే అంటే -5లో కనుక్కుంటే కనుక మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు బడ్జెట్ చేయండి. కరెంట్ ప్రైస్ ఇది బెస్ట్ ప్రైస్ అనమాట. తొందరలోనే మనకి బ్రేక్ ఏమైనా వచ్చేసి ప్రాఫిట్లోకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. మనం ఏదైనా ఈటీఎఫ్స్ కొనేటప్పుడు మనం ముందే మాట్లాడుకున్నాం, మినిమం వరస్ట్ సినారియో వచ్చింది అనుకోండి 2 times యావరేజ్ రెడీ అవ్వాలి. అట్లీస్ట్ 1 time అయితే వస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్లో ఒక్కసారి కూడా మనం యావరేజ్ చేయలేదండి. ప్రతిసారి టార్గెట్ రీచ్ అవుతూనే ఉన్నాం. బట్ చాలా స్లోగా 4 trades చేసాం అనమాట. బట్ 5వ ట్రేడ్లో ఉన్నప్పుడు ఈ వాలటిలిటీకి మార్కెట్ అంతా ఇదైపోయింది. అందుకే +3 దగ్గర నుంచి కూడా మళ్ళీ -5 దాకా వచ్చేసాము. ఇప్పుడు కనుక మనం యావరేజ్ చేస్తే కనుక తొందరలోనే బ్రేక్ ఈవెన్ వచ్చేసి ప్రాఫిట్లోకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎనీబడి కెన్ ట్రేడ్ సీజన్ 1లో అండ్ ప్రైవేట్ బ్యాంక్ ఈటీఎఫ్స్ అప్పుడు యావరేజ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 24.2 వస్తుంది అనమాట. అప్పుడు యావరేజ్ ప్రైస్ ఇప్పుడు లైవ్లో 23.75 ఉంది. కాబట్టి ఈ ప్రైస్ దగ్గర మళ్ళీ ఇంకో రౌండ్ కొనుక్కోండి. ఎవరైతే కొనుక్కోలేదో వాళ్ళు కూడా ఇది బెస్ట్ ప్రైస్ అండి. యాక్చువల్గా ఇప్పుడు ఈటీఎఫ్స్ అన్ని బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ అయినా బెస్ట్ ప్రైస్, ఈటీఎఫ్స్ అయినా బెస్ట్ ప్రైస్ ఉంది. ఇయర్లీ యావరేజ్ మీద మార్కెట్ ఒక 10 to 15% మేజర్ ఇండెక్స్లోనే డ్రాప్ అవుతూ ఉంటాయి అనమాట. ఈసారి కూడా అన్ని డ్రాప్ అయింది అనమాట. కాబట్టి కరెంట్ వాలటిలిటీని మనం ఎన్కాష్ చేసుకోవాలంటే కనుక అడిషనల్ యూనిట్స్ కొనుక్కోరండి ఈ టైంలో. సో సీజన్ 21లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి అంటే బెస్ట్ రిటర్న్స్ వచ్చే ఉన్నాయి ఏంటి అంటే ఏం చెప్తారు? బెస్ట్ రిటర్న్స్ అంటే ఎంటైర్ మార్కెట్ డౌన్ అయిందండి. ఇండివిజువల్ స్టాక్స్ అయితే పర్ డేనే 5-6% డౌన్ అవుతుందండి. ఈవెన్ ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ నిన్న యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్ వచ్చింది అండ్ ఆల్మోస్ట్ 5% డౌన్ అయింది మార్కెట్ లైవ్లో. అంటే సింగిల్ డేకే లార్జ్ బ్యాంక్స్ కూడా 5, 7లో పడుతున్న ఈ టైంలో మీరు కాకపోతే సేఫ్టీ ఏదైనా ఉంది అంటే అది డెఫినెట్గా ఇట్ షుడ్ బి ఈటీఎఫ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్లోనే ఉందన్నమాట. మనం 2 months మార్కెట్లో ఉండి కూడా మనకి ఇది లాస్ అయింది జస్ట్ 5% అంతే. ఈ టైంలో లాస్ అవ్వకుండా ఉంటే గొప్ప అండి, డబ్బు రావటం కాదు, లాస్ అవ్వకుండా ఉంటే గొప్ప అనమాట. కాబట్టి మనం తీసుకుంది బెస్ట్ ప్రోడక్ట్ అండ్ బెస్ట్ సిచ్యువేషన్లో మనం కూర్చున్నాం. ఇంకా మార్కెట్ ఇంకో 5% పడ్డా సరే మనం ఏం కానటువంటి బెస్ట్ ప్రోడక్ట్ అనమాట ఇది. కాబట్టి మనం ఈటీఎఫ్స్లో ఉన్నోళ్ళు కొత్తగా తీసుకోవాలన్నా మొత్తం ఇప్పుడు తీసుకోండి. కరెంట్ ప్రైస్లో ఆల్రెడీ ఎంటర్ అయ్యి -5లో గంట కనుక్కుంటే మళ్ళీ ఇప్పుడు యావరేజ్ చేసుకోండి. ప్రతిదీ లాస్లో క్లోజ్ చేయాల్సిన అవసరం లేదండి. పర్టికులర్ ఈటీఎఫ్స్ ఇంతవరకు మనం ఎప్పుడు లాస్లో క్లోజ్ చేయలేదు. 21 trades చేసాం మనం. అందుకని ఇలాంటి వాలటిలిటీ అనేది మన ప్రేక్షకులకు అలవాటే. అది వాళ్ళు ఈజీగా దీన్ని హ్యాండిల్ చేస్తారు అండ్ ముందు రోజుల్లో మనీలోకి వస్తుంది. నాకు తెలిసి ప్రైవేట్ బ్యాంక్స్ లాస్ట్ 5 years యావరేజ్ రిటర్న్స్ వచ్చి 6% కన్నా ఎక్కువ రాలేదండి. వరస్ట్ పోవడానికి కూడా పెద్దగా ఏం లేదు. కాకపోతే మార్కెట్ వాలటిలిటీకి అది షేక్ అవుతుందనే కానీ అదర్వైజ్ అయితే ఉన్న బెస్ట్. ఈవెన్ మన లాస్ అయినా సరే ఎంటైర్ మార్కెట్తో పోల్చుకుంటే మనది బెస్ట్ లాస్. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం 2 months మార్కెట్లో ఉన్నాం. స్టిల్ యూ లాస్ 5%. దట్ ఈస్ ఆల్సో ఇట్ సెల్ఫ్ ఇది అచీవ్మెంట్ మిగతా వాటితో కంపేర్ చేస్తే. అంటే లాస్లో కూడా బెస్ట్ లాస్ అనుకోవచ్చు. బెస్ట్ లాస్ అనుకోవచ్చు, ఎందుకంటే వేరే ఇంతకన్నా ఎక్కువ దారుణంగా లాస్ అయినాయి వేరే కంపేర్ చేసుకుంటే. కాబట్టి మనం బెస్ట్ పొజిషన్లో ఉన్నట్లు లెక్క. కాబట్టి ఎవరైనా తీసుకోకుండా ఉంటే ఇప్పుడు కరెంట్ ప్రైస్కి ఎంటర్ అవ్వండి. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు -5లో ఉంటే కనుక మళ్ళీ ఇప్పుడు యావరేజ్ చేయండి. ఇప్పుడు నేను యావరేజ్ చేస్తున్నాను ఈరోజు నా యావరేజ్ నేను చేస్తున్న ప్రైస్ 23.75 దగ్గర లైవ్ మార్కెట్ దగ్గర యావరేజ్ చేస్తాను. మార్కెట్ వాలటిలిటీ అంటున్నారు కదా సార్, అంటే ఏం సార్ ఒకసారి? వాలటిలిటీ అంటే నార్మల్ మూవ్ కంటే ఎక్కువ అబ్నార్మల్ మూవ్ జరుగుతుంది అనుకోండి, ఈ కాల్డ్ యాజ్ వాలటిలిటీ. మామూలుగా ఒక స్టాక్ యొక్క మూవ్ని మనం ఏటీఆర్ యావరేజ్ 2 rangeతో మెజర్ చేస్తాం. దాని యావరేజ్ డైలీ రేంజ్ కూడా అంటారు, ఏడీఆర్ లేదా ఏటీఆర్ అంటాం. అదేంటంటే పర్ డే ఎంత అలౌడ్ మూవ్ చెప్పిద్ది అనమాట. నార్మల్ మూవ్ కంటే ఎక్కువ మూవ్ జరుగుతుంది అనుకోండి, ఈ కాల్డ్ యాజ్ వాలటిలిటీ. వాలటిలిటీ వస్తే ఏమవుతుందంటే నీకు పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ ఎక్కువ మూవ్ జరిగింది. ఈసారి ఏంటంటే నెగిటివ్ జరుగుతుంది,
అండ్ మార్కెట్ చాలా ఎక్కువ డ్రాప్ అయినాయి. ఎక్కువ మంది ఎందుకు ఈక్విటీ భయపడతారంటే బికాస్ ఆఫ్ ఈ వాలటిలిటీ. ఎస్ పెడితే లాస్ అవుతారేమో అని. మన ఫైనాన్షియల్ గోల్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్కి ఉండాలి తప్ప 1 డేకి 1 వీక్కి 10 డేస్కి అలా ఉండకూడదండి. ఎస్ ఎవ్రీ మంత్ డిస్పోజల్ ఇన్కమ్ ఏదైనా ఉందంటే మంచి అసెట్స్ కొనుక్కుంటూ పక్కన పెట్టుకుంటూ పోతే లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ప్యానిక్లు హిస్టరీలో ఫస్ట్ టైం కాదు, హిస్టరీలో ఇదే లాస్ట్ టైం కాదు, ముందు ముందు కూడా వస్తూనే ఉంటాయి. కాబట్టి మీకు రిస్క్ టాలరెన్స్ని బట్టేసేసి మీరు ప్రొడక్ట్ని ఎంచుకొని తీసుకోవటం బెటర్. మనం ఉంటుంది ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్ వాటిలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఇంకొక 10% పడ్డా మనం దాన్ని షేక్ కాకుండా స్టేబుల్గా ఉండొచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే షార్ట్ టర్మ్ కంటే లాంగ్ టర్మ్ గా ఆలోచించడం పీస్ ఆఫ్ మంచిది. మైండ్ ఎక్కువ దొరుకుతుంది మనకి. Yes. పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువ దొరుకుతుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.